మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, మన రెవెన్యూ హౌసింగ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా తిరుపతి రెడ్డి గారికి, మరి తోటి శాసనసభ్యులు శ్రీహరి గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా సీతా దయాకర్ రెడ్డి గారికి, మన డిసిసి అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి గారికి, దాంతోపాటు వేదిక మీద ఉన్న మన జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మరి జిల్లా అధికారులకి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా కాశీపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే భూభారతి చట్టం మీ అందరికి తెలుసు, ఇప్పుడు పెద్దలు అందరు కూడా మాట్లాడినరు, మళ్ళీ చెప్పను. 10 సంవత్సరాలు చాలా కష్టాలు పడ్డాం, మీ అందరికి కూడా తెలుసు. నేను ప్రచారం చేసే సమయంలో మా నారాయణపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ సమస్యలతో ముందుకొచ్చారు. తర్వాత గెలిచిన వెంటనే వేలాది మంది ఈ సమస్యలు చిన్న సమస్యలకు కూడా జిల్లా కలెక్టర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన రెవెన్యూ మంత్రివర్యులు ఏదైతే తహసీల్దార్ లెవెల్లో, తర్వాత ఆర్డీఓ లెవెల్లో రెవెన్యూ సంస్థని మళ్ళీ ఒకసారి మేల్కొన్న విధంగా ముందుకు తీసుకొని వచ్చారు. ఎందుకంటే పెద్దలు ఇక్కడ ఉన్నారు, మా అమ్మగారు కూడా రెవెన్యూలో పనిచేశారు కాబట్టి తెలుసు. ఎందుకంటే ఆ హక్కులు ఏవైతే తహసీల్దార్కి, ఆర్డీఓ గారికి లెవెల్లో ఉండే హక్కులు కూడా వాళ్ళ నుంచి తీసేసుకొని డైరెక్ట్గా జిల్లా అధికారులకి ఇవ్వడంతో ప్రజలందరూ కూడా చాలా కష్టపడ్డారు. తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరగడం అంటే పక్కనే తిరగొచ్చు, అదేవిధంగా తహసీల్దార్ ఆఫీస్ పక్కన తిరగకుండా డైరెక్ట్ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి చిన్న సమస్యలతోని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడడం మనం అందరం కూడా చూసాం. ఈ భూభారతి చట్టం అనేది అమల్లోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఇప్పటి నుంచి ఈరోజు ఏదైతే లాంచ్ మనం పైలట్ ప్రాజెక్ట్ కాజీపూర్ గ్రామం నుంచి మొదలు పెడుతున్నామో తప్పకుండా ఈ భూభారతి చట్టం అందరు కూడా స్వాగతిస్తున్నారు అన్న. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ భూభారతి చట్టం గురించే మాట్లాడుకుంటున్నారు. తప్పకుండా ఈ భూభారతి చట్టం అనేది కూడా మనకి రైతులకి ప్రత్యేకంగా చాలా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిగతా పెద్దలందరూ కూడా మాట్లాడారు. అందుకని ఎక్కువ సమయం తీసుకోకుండా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.